వెల్కమ్ టు 7 ఫోకస్. గాజుల రామారం ప్రాంతంలో ఓ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సీమార్ స్కూల్ కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకెళ్తూ ఉండగా ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో కలకలం రేగింది. బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్న సమయంలో బ్రేకులు పనిచేయకపోవడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. పరిస్థితిని గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బస్సు డివైడర్ను ఢీకొట్టిన అనంతరం బస్సును అక్కడే నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో విద్యార్థులకు ఎటువంటి ప్రమాదము జరగలేదు. విద్యార్థులందరూ క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే చిన్నారులను ప్రతిరోజు పాఠశాలకు తీసుకెళ్లే స్కూల్ బస్సుల నిర్వహణపై మరోసారి సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బస్సుల బ్రేకులు, టైర్లు, స్టీరింగ్, ఇతర కీలక భాగాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాల్సి ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. స్కూల్ బస్సులను రోడ్లపైకి పంపే ముందు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారా లేదా అన్నదానిపై అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యాలు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు. బస్సు బ్రేకులు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? బస్సుకు ఇటీవల సర్వీసింగ్, ఫిట్నెస్ తనిఖీలు నిర్వహించారా? విద్యార్థులను తరలించే వాహనానికి అవసరమైన భద్రతా ప్రమాణాలు పాటించారా అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తి కారణంగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అదృష్టంగా భావిస్తున్నారు. అయితే ఇదే సమస్య మరోసారి తలెత్తకుండా స్కూల్ బస్సులపై కఠిన తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇకనైనా స్కూల్ బస్సుల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ఆల్వేస్ క్లిక్ ఆన్ 7 ఫోకస్. पूरा क्लियर रहना।